మంచి ప్రైమ్ ప్లేస్లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? ఆ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడో మరి నేను చూడలా. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారంట. ఎప్పుడో పాపం మన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి చెక్ ఇక్కడ ప్లాట్లో ఉంటాం ఏంటి అని గ్రీన్లు పెట్టేశారు. గ్రీన్ బెల్ట్. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇన్ని అవకతవకలు చేస్తున్నారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు. అవన్నీ కనపడకపోవచ్చు, ఇక్కడ కనపడుతుంది, రోడ్డు పక్కనే కనపడుతుంది. విజయవాడ గుంటూరు వెళ్ళే పాత రోడ్డు పక్కనే బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్లు పెట్టి మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం టబామని కుంగింది. దీనికి సమాధానం చెప్పండి. చెప్తారు నిర్మాణం అన్ని మామూలు లేండి అని. ఎట్ట మామూలు అవుతుంది నాకు అర్థం కాలేదు. ప్లాన్ ఉంటే, పర్మిషన్లు ఉంటే, గ్యాప్ ఉంటే, ఇంకోటి అసలు పూడ్చారు. కొంత చూసారా మీరు? ఇట్ అయిపోయింది. బకింగ్హామ్ కెనాల్ పూడ్చారు. పూడ్చకూడదు బకింగ్హామ్ కెనాల్ని. పూడ్చి ఆ మొత్తం అక్కడ సొందెల్లే పెట్టి అక్కడ పెట్టారు. ఇటో పిల్లలు అటో పిల్లలు. గ్యాప్ ఎక్కువైపోయింది. గ్యాప్ ఎక్కువైపోయి కూలింది. ఇంతే. సింపుల్ నాలెడ్జ్. ఇలా మీరు బాధ్యత లేకోకుండా డబ్బు చేసుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ అన్నీ అంతే. ఇందాక చెప్పారు మా పెద్దలు, 14,000 స్క్వేర్ ఫీట్కి 16,000. అమెరికాలో కూడా లేదంట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. మనకేంటి? మనకున్నాయి మరి. బెంగళూరులో లేదు, హైదరాబాద్లో లేదు, మెడ్రాసులో లేదు. అన్నీ 4,000, 5,000, 6,000 స్క్వేర్ ఫీటే 6,000కి అమ్ముతున్నారు. 14,000 పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారు. 16,000 అంటే ఎంత దోచుకుంటున్నారా మీరు? ఈ దోచుకునే కార్యక్రమాలే కదా ఇలా కూలిపోయేది. ఈ కార్యక్రమాలు మీరు ఆపండి. మీరు అసలు నేను చెప్తున్నాగా రాసుకోండి. మీరు అసలు ఈ బ్రిడ్జి కుంగిపోయినట్టే అమరావతి కూడా కుంగిపోయింది. వర్షం అయితే వెళ్దు, వాటర్ వెళ్దు. అసలు అమరావతిని మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసేదంతా ఏంటి? అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ దాచుకోవటం. బాబు కొడుకులు ఇద్దరు ఇదే పని. అమరావతిని ఒక దోచుకునే కేంద్రంగా చేస్తున్నారు. దానికి మంచి గూళికలు వేస్తున్నారు. ఏమని? అమరావతి దేవతల రాజధాని. అమరావతి అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లేదు. అక్కడెక్కడో ఉంది. కృష్ణానది ఒడిని అటు వెళ్ళాలి, ఇటుగాడు. అక్కడ ఉంది అమరావతి. దేవతల రాజధాని, గ్రీన్ ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి, కృష్ణానదిలో తోడిపోయాలి. వరద వస్తే కృష్ణానదిలో రావు. వరద వస్తే ఇక్కడికి వస్తే కొండవీటి వాగు నుంచి అవి తోడిపోయాలి, ఇంజిన్లు పెట్టాలి. ఏమిటి కర్మ నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పాం, అందుకే చెబుతున్నాం, అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అని. ఎందుకు మావిగాన్ ఉంటే అది బెటరా అంటే నేను పెట్టనండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాను, దోచుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగన్ తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది దుర్మార్గం, అన్యాయం, డబ్బులు కాజేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటటువంటి రాజధాని కానే కాదు. ఇది పూర్తి కాని ప్రజలకు పనికిరాని రాజధాని అమరావతి. అమరావతి అసలు ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. ఇది చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా ఈ బ్రిడ్జి వ్యవహారంలో తప్పు చేసి ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే చేయండి.